హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ది పూజావతి. మనం అయితే ప్రెసెంట్ భుజ్ సిటీ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నమాట. గుజరాత్ ట్రిప్ ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను నేను. కొన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. నెక్స్ట్ టైం చూద్దాం. గుజరాత్ టూర్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. వెనకాల ఉన్నది మన గాడి. అది సబర్మతి స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి అహ్మదాబాద్ వెళ్ళి అహ్మదాబాద్ టు హైదరాబాద్ ఫ్లైట్కి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ ట్రైన్ జర్నీ కూడా చేద్దామని చెప్పి ఈసారి అయితే ట్రైన్ జర్నీ తీసుకున్నాను. ట్రైన్ టికెట్స్ తీసుకున్నాను. మన ట్రైన్ అయితే ఇదిగో సీవన్ ఇదే రేడు మన కోచ్ కూడా ఇదే సబర్మతి టు భుజ్, పాల్నాపూర్ టు గాంధీధామ్. ట్రైన్ అయితే మంచి కలర్ఫుల్గా ఉంది. మరి కరెక్ట్గా 51 అయింది. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఏం కనపడతలేదు, చీకటి కదా. గాంధీధామ్ స్టేషన్లో చాలాసేపు నుంచి ఆగింది ట్రైన్. మరి ఏంటో ఏదో క్రాసింగ్ ఏమైనా ఉందేమో అర్థం కాలేదు నాకు. కానీ ఇక్కడ ఈ స్టాట్యూ ఇదైతే బాగా నచ్చింది నాకు. ఏ నయా భారత్ మోడీ గారు. సబర్మతి జంక్షన్ లో అయితే దిగిపోయాం. ఇక్కడ నుంచి అయితే మనం అహ్మదాబాద్ జంక్షన్కి వెళ్ళి అక్కడ మన ట్రైన్ అయితే క్యాచ్ చేయాలి. హైదరాబాద్ వెళ్ళేది. సబర్మతి జంక్షన్ నుంచి అహ్మదాబాద్ జంక్షన్ వచ్చేసి 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. బై రోడ్ వచ్చాం అనమాట మేము. మన ట్రైన్ వచ్చేసి ఈవినింగ్ 5:41 అనమాట. యాక్చువల్ గా మాకు ప్రెసెంట్ టైం అయితే 5:30 అయింది. స్టేషన్ అయితే చాలా పెద్దగా ఉంది అహ్మదాబాద్ జంక్షన్. ట్రైన్ కి టైం అయిపోతుందని చెప్పి ఇంకా స్టేషన్ ఎక్స్ప్లోర్ చేయలేదు. మేము వెళ్ళే టైం కరెక్ట్ గా ట్రైన్ వచ్చేసింది. ఈ ట్రైన్ వచ్చేసి మేము అహ్మదాబాద్ జంక్షన్ నుంచి కాచిగూడ వరకు బుక్ చేసుకున్నాం అనమాట. మన ట్రైన్ వచ్చేసి ఓకా టు రామేశ్వరం ఎక్స్ప్రెస్ 16734 అనమాట ట్రైన్ నెంబర్. ఇది ఓన్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్, ఓన్లీ ట్యూస్డేస్ మాత్రం ఉంటుంది. అండ్ ఇది ఓకా నుంచి రామేశ్వరం చేరడానికి 59 అవర్స్ టైం పడుతుంది. కరెక్ట్గా 5:43 అయింది. ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. లేకపోతే 1 2 3 చపాతీలు ఇచ్చి 3 రోటీలు, కర్రీస్, ఏదో ఒక చనా కర్రీ, పప్పు, వడ, ఇది సంథింగ్ ఏదో కర్రీ, కీర ముక్కలు 2, రైస్ 130 రూపీస్. యాక్చువల్గా రైట్ టైం 5:30కే, 5:33 అయింది. అయినా సరే ఇంకా వెళ్ళలేదు. వెయిటింగ్ ఫర్ కాచిగూడ. ఈ ట్రైన్ అహ్మదాబాద్లో 5:43కి స్టార్ట్ అయింది. అండ్ ఈవినింగ్ కాచిగూడ 5:30 కల్లా రీచ్ అయిపోద్ది. నాకైతే ఈ ట్రైన్ చాలా బెస్ట్ అనిపించింది. జర్నీ టైం వచ్చేసి జస్ట్ 24 అవర్స్ ఉంది. ప్రెసెంట్ అయితే మనం కాచిగూడలో దిగాం. ఇక్కడ నుంచి నాంపల్ వెళ్ళి నాంపల్ నుంచి నర్సాపురం వెళ్ళి ఎక్స్ప్రెస్ క్యాచ్ చేయాలి. అండ్ కాచిగూడ స్టేషన్ వచ్చేసి చాలా డిఫరెంట్ గా అనిపించింది నాకు. అండ్ ఇక్కడ నుంచి మేము ఆటో క్యాచ్ చేసి నాంపల్ స్టేషన్ అయితే రీచ్ అయిపోవాలి. కాచిగూడ టు నాంపల్ వచ్చేసి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. నాంపల్ అయితే రీచ్ అయిపోయాం. మన ట్రైన్ కూడా వచ్చేసింది. ఈ గుజరాత్ సిరీస్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను గైస్. ఈ టైం నా వీడియోస్ నచ్చుంటే లైక్ చేసి షేర్ చేయండి. నాకు ఏమైనా సజెషన్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. అంటిల్ బాయ్.